తీజ్ పండుగ ఇది బంజారాల్లో తరతరాలుగా సంప్రదాయంగా వస్తున్న పండుగ. ఈ పండుగను శ్రావణ మాసంలోనే బంజారాలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. బంజారాల కట్టు బొట్టు సంస్కృతి సంప్రదాయాలకు తీజ్ పండుగ ఒక ప్రతీక. వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును తీజ్ అంటారు. అలాగే గోధుమ మొలకలను కూడా తీజ్గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్టే తీజ్లో నవధాన్యాలను గోధుమ మొలకలను పూజించటం ఆనవాయితీ. వర్షాకాలం ప్రారంభమై నాటు పూర్తయిన తర్వాత ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. అయితే ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. 9 రోజులు బతుకమ్మను ఎలా జరుపుతారో తీజ్ ఉత్సవాలను కూడా అదే విధంగా నిర్వహిస్తారు. పెళ్లి కాని యువతులు ఊర్లో ఒక చోట చేరి చిన్న పందిరిని నిర్మించి ఓ బుట్టలో నవధాన్యాలు వేసి బట్టలతో కడతారు. కట్టిన నవధాన్యాలకు 9 రోజుల పాటు ప్రతిరోజు 3 సార్లు ఇత్తడి బిందెతో నీరు పోస్తూ పూజిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, తండాలు గ్రామాల్లోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకవద్దని, మంచి భర్త దొరకాలని పెళ్లి కాని యువతులు పూజలు చేస్తారు. ఈ నారు అత్యంత పవిత్రమైందని, దీనివల్ల శుభం జరుగుతుందని వారి నమ్మకం. ప్రతిరోజు వారి సాంప్రదాయాల్లో ఆటలు పాటలు పాడుతుంటారు. ముఖ్యంగా ఇందులో 7వ రోజు డమోలి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి ఇంట్లో బియ్యంతో చేసిన పిండితో రొట్టెలు చేస్తారు. బెల్లం కలిపి ముద్దలు చేస్తారు. తీజ్ బట్టలు ఉన్న ఆవరణలో సేవాభాయి మెరమల పూజలు నిర్వహిస్తారు. 9 రోజులు పూజించిన తర్వాత నిమజ్జన వేడుకలు సాంప్రదాయంగా ఘనంగా నిర్వహించుకుంటారు. పెళ్లి కాని యువతులు ఉదయం ఇంటికి వెళ్లి ఉయ్యాల ఆట ఆడతారు. 2 బొమ్మలను ఉయ్యాలలో పెట్టి ఊపుతూ ఆటలు పాటలతో సందడి చేస్తారు. ఇక నవధాన్యాల బుట్టల వద్ద భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నిమజ్జనం వేడుక కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఊరంతా డప్పు చప్పుళ్లతో ఆటపాటలతో ఆడుతూ డాన్సులు చేస్తూ ఘనంగా నిర్వహించుకొని ఆ ప్రాంతంలో నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది గిరిజన కుటుంబాల్లో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ సమయంలో సోదరులు సోదరీమణుల ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ పండుగలకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఇది తీజ్ ఉత్సవాలపై ప్రత్యేక కథనం. చూస్తూనే ఉండండి పబ్లిక్ న్యూస్.